తప్పి బాయి బందుకున్న లెచ్చమల్ల తోటల్లా బండారి గడ్డ గుగ్గిలం గడ్డ మైసత్తి గడ్డ నవధాన్యాలు మన తెలంగాణకు తెచ్చింది రారాజు మల్లన్న. ఓరి కొడుక మల్లయ్య పిరికడి బండాలు సెలవెట్టుకొని కన్న తండ్రి ఆజేయంగా నా కన్న తండ్రికి ఏదో ఆపదొచ్చిందని పిరికడి బండారు సెలవెట్టంగా కన్న తండ్రి లోకాల శంకరుడు ఓరి పిరికడి బండారు దేవుడు పట్టిండురా, పిరికడి బండారు దేవుడు పట్టిండురా, పిరికడి బండారు దేవుడు పట్టిండురా, పిరికడి యాపకలో దేవుడు పట్టిండురా, ఓరి పిరికడి యాపకలో దేవుడు పట్టేనా, ఓరి మంత్రుల గట్టాల్లో చేతుల వచ్చేనా, ఓరి మంత్రుల గట్టాల్లో చేతుల వచ్చేనా, ఓరి మందుల మందుల మందులే నవతున్న మయమత్తుల మందులే నవతున్న ఓరి మందుల మందుల మందులే నవతున్న మయమత్తుల మందులో తూర్పులతుంది ఏర్పడబట్టాల భక్తి ఏరు వాక్సాలంతి ఏరు కట్టెల జిల్లాడి ఏరు కట్ట పిల్ల కాలు ఓరబట్టు బాబు బాబుకు గిర్రా పుట్ట పెరుగులో యొక్క పుట్ట మీద తగునంత చెట్టు మీద పార్టీ పుట్ట మీద పుట్టియారు గట్టి మీద గండియారు పుట్టియారు తుమ్మేరు భూమిలో పుట్టకేరు పుట్టకేరు ఏడుకంటే ఏరునకు కొత్తై కొట్టింగ మైక పద్ధతులు పుట్ట మీద పుట్టారు చుట్టి మొత్తం పొలదానికి ఒక్క పస్తారి అన్న మొక్క ఏడు పసేది పైన సేది మెచ్చసేది ఎంపిక నల్లదానికి ఏడు నల్ల పక్కనల్ల ఏడు పత్తి కూరలు ఏం పత్తి కూరలు ఉంది ఏం కూర బొమ్మనూరు ఏం బొమ్మ ఎండి బొమ్మ ఏడు సిలియండి అడిగండి కూడగట్టు వడగట్టి ముడగట్టి ఏడు ముద్దలు ఎల్లగట్టి ఎక్కడో వాళ్ళకి అరెకల్ల మందువంత రమ్మని రవాల పొమ్మటి పోవాలా రమ్మని రవాల పొమ్మటి పోవాలా ఇక్కడ యాపకలో దేవుడు పట్టేనా కూరలు బండారులో దేవుడు పట్టేనా మాయల గల్ల దేవుడు మంత్రాల గల్ల దేవుడు ఎందరి మహిమలు దొరికిన యముడాల రాజన్న మహిమనికి దొరకబోదు. అరిచేతులు అంజన వేసి ఇగలోకం దిగలోకం మత్స్యలోకం మానవలోకం 7 14 లోకాలు ఎరక చూస్తుంటే భూలోక నగరం లోపల బుద్ధివంతుల పట్నం తవస కొండ పట్ట వేలవాడు తవస కొండ మారాలు భార్య సీతారాదేవి అన్న మాట తప్పిన వాళ్ళు కాదు అబద్ధమాడిన వాళ్ళు కాదు ముందుకేసిన పాద వెనుకకు తీసుకున్న కాదు వాళ్ళకు రాజ్యాలున్నాయి దేశాలున్నాయి అవి ఎన్నో ఉన్నాయి కానీ వాళ్ళకు సంతాన యోగం లేదా అని ఆ సత్యవంతురాలు సీతారాదేవి నా గుళ్ళల్లో పూజలు ఎత్తున్నది సేవలు ఎత్తున్నది. మరి ఆ తల్లి గర్భం లోపల కొడుకులు ఉట్టేది ఉన్నది బిడ్డలు ఉట్టేది ఉన్నదా అని పరమాత్మను ప్రతివర్ణ చేస్తుంటే కన్న తల్లి గర్భం లోపల చక్కదన కొడుకు ఉట్టేది ఉన్నది నా తల్లురాలో ఒక్కగాను ఒక్క కొడుకు ఉట్టేది ఉన్నది పెరిగేది ఉన్నది పేరు కచ్చేది ఉన్నది. మరి ఇప్పుడే బయలుపోయి సంతానం ఇచ్చేస్తానని మాయల గల్ల దేవుడు మంత్రాల గల్ల దేవుడు పుట్టు పుట్టు అని పిరికడు బండారు వాళ్ళు వీర కొట్టుకోంగని బారడు గడ్డారు 3 మీసాలు చేసుకున్నాడు. ఈ ఎడవ సంఘకు ఏదు బట్టే దోలే కుడి సంఘకు బంధం పట్టే దోలు రిక్కల్ల సూల సక్కర సంఘమయ్య 90 ఏళ్ల పెద్ద మనిషి అవతారం కట్టుకొని నంది వీర కొలువాయి ఎట్ట బయలెల్లి వస్తున్నాడు ఆ దేవ సంఘమయ్యా. ఎట్ట బయలెల్లి వస్తున్నాడు ఎక్కుదమ్ము దూరాము ఇవ్వవాడు కేరతోరా భువనములున్నదాని చెప్పవే రాజన్న దారుణములున్నదాని చెప్పవే రాజన్న
అన్న నీ బేరం అంటున్నవా రాజన్న ఉండవుల స్థానాలంటివే రాజన్న ఈ గుళ్ళె పూజ లాంటివో రాజన్న ఈ స్తంభాన కోడముక్కులంటివే రాజన్న ఈ లింగాన రూపాయంటివో రాజన్న దమ్ము దూరము ఎవరు వాడ దగ్గర దొరా ముళ్ళున్నదాని చెప్పదే రాజన్న దారిలో ముళ్ళున్నదాని చెప్పదే రాజన్న పిల్లని దెప్పల్ల రోజేలే వస్తున్నాడు నల్లని మప్పుల్లో నడిసే వస్తున్నాడు పూలకు నగరాములో దేవుడు వస్తున్నాడు పనుగని భాగాలున్న ఎచ్చ వల్ల నిత్య వల్ల బొట్టు వల్ల పోసని వల్ల సర్వసంపంచి దిగా కన్నేరు పూల తోటలు ఓడన కళ్ళ చూసిన భగవంతుడు కొట్ట నందీశ దిగువనటకు రెపరెప రెక్కలు పట్టుకుంటా నందీశుడు దిగలే బాగంత గంట పట్టుకున్నాడు గుమ్మత్తు శంకు పట్టుకొని గుడి ఉన్న వేటి కట్టి గడగడ గంటలు గంటలు కొట్టే బొమ్ముల శంకులు గడగడ గంటలు కొడుతున్న బొమ్మల శంకులు ఊదుతున్నాడు కన్న తల్లి సోయి తప్పి శివలి తప్పి ఏనాడున్నదో ఇక్కడ బండారు తల్లి వీర కొట్టంగానే బిడ్డపై వేసినట్టుగా ఒక కన్న తల్లి లేసింది నా బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డ ఏడు రాజ్యం ఉన్నదవ్వ నా బిడ్డ నీ మనుకున్న భూములవ్వ నా బిడ్డ అయ్యో మంచరావులు ఎక్కడానే నా బిడ్డ ఓ బిడ్డ కారన్న పడివి లోపల పాడవడ్డ కులను పాడికి తెచ్చడం పీడు వడ్డ కులను పీడి తెచ్చడం సుందాన కులను శుద్ధి పెట్టినం ధనం ఉంటే దాచుకోవాలి బాధ ఉంటే నలుగురితో ఎప్పుకోవాలి బిడ్డ నీ చేసుకున్న భర్త వచ్చి వాస్తవం ఏమన్నంటే అత్తివ బిడ్డ అన్నం లేని బాధ వస్త్రం లేని బాధ భూములు లేని బాధ జాగలు లేని బాధ నీకు ఏమంట కావాలి నా బిడ్డ తలుచుకున్న పట్టణాన్ని పరిపాలన చేసేవాడు నా భర్త తలుచుకున్న వారాడు నా పేరు సీతాదేవంటరయ్యా బంగారం అంటే బాంటో పెడుతుంది ఏంటంటే ఇంటి సమన్వయం బాబాగారి కడుపులో నా సంగమయ్యా కొడుకులేడు మా నాయన కొడుకులేడు మా నాయన బిడ్డలేదే సంగమయ్య అమ్మంట విసుడాకే మా నాయన అమ్మంట విసుడాకే మా నాయన లేక కాదు సంగమయ్య బాబంట విసుడాకే మా నాయన బాబంట విసుడాకే సంగమయ్య కొడుకన్న లేకబాయే మా నాయన కొడుకన్న లేకబాయే మా నాయన అమ్మ అంటే విసుడాకి ఆడ వెళ్ళలేక బాబంట విసుడాకి పోయలేక గుళ్ళు పోయగట్టిన తండ్రి నా బంధవు చేసిన సేవ బంధవు చేసినమయ్య సంతాన బాలమయ్య సంగమయ్య సంతాన బాలమయ్య సంగమయ్య నగల్ల ఓడి కట్టే సంగమయ్య బతుకుతా నువ్వు కాదన్నట్టయితే నువ్వు లేదన్నట్టయితే మనం అంత బండ తెచ్చుకొని నీ పాదాల దగ్గర పెట్టుకొని నా శిరసు వరకు కొట్టుకొని చచ్చిపోతానయ్యా దేవతంగమయ్యా సీతాలదేవి ఏమన్నా బిడ్డ నువ్వు ఇద్దరే సంతాన పరని కొడుకులు బలవన్నీ బిడ్డ బలవన్నీ కొడుకుల కన్నా పేరు నాకు దక్కాల బిడ్డల కన్నా పేరు నాకు దక్కాలి ఈ
ఒడ్డు బతుకు నేనెట్లా బతుకుతా ఇత్తనేవో సంతానమే లేకపోతే నీ పాదాల మీద మరణమైతానన్నది మాయలగల్ల దేవుడికి గుండెలు గుబెల్లు అన్న త్రీనేత్రదారి లోకాల శంకరుడు కళ్ళతోటి చూసిండు ఓ బిడ్డ నీ గర్భం లోపల చక్కదల కొడుకు ఒట్టేది ఉన్నది పెరిగేది ఉన్నది పేరు కట్టేది ఉన్నది కొడుకు బలం నీకు ఒడిగడతారా అని సంకటోళ్ళ చేతులు బట్టి సంతాన పొలం చేతులు బట్టి నా బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డ నా బిడ్డ రాయ కన్న బిడ్డ నా బిడ్డ కళ్ళు దగ్గర పెట్టు నా బిడ్డ చేతులు జోడికి రాదు నా బిడ్డ నువ్వు కాకోల కళ్ళు నా బిడ్డ రావా నోరు అంటే సుల్తాన వాళ్ళ కమందరూ దేశం వేసిందిరా అవలాల గిట్లనే ఓదలకాల బావులే ఓదలకాల కథ చెప్తున్నావు పెరుకోళ్ళు ఇళ్ళనే పెరుకోళ్ళు ఇళ్ళనే కథ చెప్తున్నావు అదే వాళ్ళు కాదు మళ్ళీ ఎప్పుడో వీళ్ళు చుట్టాలు ఇళ్ళనే వీళ్ళ పారోళ్ళు ఇళ్ళనే టెంట్ లేదు ఏం లేదు చింత చెట్లు రెండు చింత చెట్లు ఉంటే చింత చెట్ల కింద బాలలేసి చింత చెట్ల కింద బాలలేసింది కానీ చింత చెట్ల మీద 10 కాల సీమ కోళ్ళు కూర్చున్నాయి సీమ కోళ్ళు ఊపుకున్న సంగతి మీరు లేదు ఆ కథల సుత పరమాత్ముడు వచ్చి సంతానమిచ్చుడే బిడ్డ నేను భగవంతుని నచ్చిన సంతానం ఇస్తున్న కాపీ ఫోటోలను అవనోరు తెలుసుకున్నైనా శివ పట్టుకోవడం పిడుసకు పిడుసొచ్చింది అవ ముక్కలు లేవంటాయి గదే సంతానం అవ గుట్టనే మింగింది 3 రోజులు కాల్చుకునే ముక్కలు తినలేదు నిజానికి వచ్చిన బాధ ఏం లేదు ఆత్మగల్ల రామల పేరు ఇలా వాళ్ళ దాయాది బలగం ఘనంగా పండుగ చేసుకుంటున్నారు అవతల బాలను వేసినా టెంట్ లేదని చెప్పి మళ్ళీ ఇక్కడ వేసాడు నీకు వచ్చిన బాధ లేదు మీ ఎంతనో తెలిసిన మంచిదా అని అది దారుకుంట బలము కడు చూడ బిడ్డ చెట్టు అందుతుందన్నాడు చెప్పు చెప్పగొట్టి మటాన మాయమైపోతున్నాడు అదే విధంగా నువ్వు సంతాన బలమైందా అని సప్పట్లు కొట్టు అంటే వాళ్ళన్న కొట్టిందా అగో కొంతమంది కొట్టింది కొంతమంది కొట్టలేదు అగో సప్పట్లు కొట్టే కాలం ఎన్నడో సత్యనాశనం అయిపోయింది అందుకే అంటారు చేతులున్నంత సేపే చెక్క భజనేయాలి చెవులున్నంత సేపే రామనామస్వరణ వినాలి నోరున్నంత సేపే రామ రామ అని అన్నాడు కానీ మందిరి బూతు కట్టుకోమని నేను ఇప్పుడు ఎవరైతే సప్పట్లు కొట్టమన్నప్పుడు కొట్టిందో ఎవరైతే కొట్టలేదో కొట్టిన వాళ్ళకి హై బీపీ ఉండని లో బీపీ ఉండని షుగర్ వ్యాధి ఉందని డెంగ్యూ వ్యాధి ఉందని కరోనా వ్యాధి సింకని గుణ్యారా అని కొట్టడం వాళ్ళకి గట్టిగా చుట్టుకోవాలి అగో పరమాత్ముడు పరమ చేత బట్టి ఆడవిల్ల అంగడి వందు రోగమత్తమన్న భయానికే కొట్టిండు గానాడు పరమోడి కట్టుకొని 7 మేడలకు మేము వెళ్ళిపోతామా అని 2 భార్య భర్తలైనా పున్నాపు వెన్నెలా
అమ్మత వెన్నెల వలలో ఆగి కాయంగా అమ్మవారైన కానీ సంబరపడకుండా సంతోషపడకుండా ఏడేడు మెడవని ఆడేది అగో ఇంటి లోపల ఉన్న 7 దాసులను మరి రాజ్యాన రాజు రాణి రావంగానే మా దొరసారి వస్తున్నదాని లోగిళ్ళు నింపుకున్నారు భార్య భర్తలనేమో ఆ చేసుకున్న భర్త భార్యకు దీవించి దీవెనార్తి పెట్టి కచేరి వేడికెళ్ళిపాయ అగో అమ్మవారైన గారి 7 దాసులు ఎంబడి పెట్టుకొని అల్లారు ముద్దుగా ఉండంగా అగో పాప ఉన్నది ఆగబోదు ఫలం ఉన్నది ఆగబోదు కట్టొచ్చిన ఆగబోదు కళ్యాణం వచ్చిన ఆగబోదు ఆనాటి వారికి పుణ్యాన 9 గడియలు ఈనాటి వారికి పాపాన 10 నెలలు వస్తున్నారు అడవిళ్ళకి నవసములు ఎట్లా పడుతున్నాయి ఓ రామ రామ అమ్మమ్మ దాసి ఏం చెప్తున్నవే ఊరికే పిత్త పట్టివి సిల్వ పట్టివి ఏం మాట్లాడతాను ఎప్పుడో జోలి చేసాను చెప్పడానికి అట్లా కాదు ఏందా ఎట్లనో అనిపిస్తున్నది నాకు సుఖం ఎట్లా అనిపిస్తుంది నీకేం పుట్టిందని అనిపిస్తుంది బాబా నువ్వు ఎక్కడికి పోయినా గుళ్ళల్లో పూజలు కట్టవేనా పూజలు కట్టే కాడ నువ్వు దంగమయ్య చేయించి ఫలం ఇచ్చిండే నీకు ఫలం ఇచ్చింది నీ బంధుకు నేనున్నా నీ కొడకొద్దులు అడిగినట్టున్నది ఏమైంది నీకేమనిపిస్తుంది నాకు సుఖం అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది కడుపులో పందులు పోయినట్టు అనిపిస్తుంది అట్లా కాదే నా కడుపు లోపల కోళ్ళు తగినట్టు అనిపిస్తున్నది దంగవిల్లికి తెలిసిపెడతావా ఏంటి పిల్లులు దొరుకుతాయా కడుపులా మరి ఇక కోళ్ళు తిరిగినట్టయితే అట్లా కాదు కడుపు లోపల గుళ్ళు వాళ్ళు ఎత్తేసినట్టు అనిపిస్తున్నది అవ్వా నా కట్టరవుతులు ఎత్తేసినట్టు అయితే నేను ఓర్చుకుంటలేదా దిక్కువల్ల ముందు నీకే ముట్టిందని అనిపిస్తాను నేను ఆడదానే నువ్వు ఆడదాని వేరే ఎంత పెట్టుకోలేరు నీ ఆడదాని అంటే నీకు అంత నెత్తి కనబడుతుంది కదా ఎవరికి ఇంటికి కనబడతలేదు మొన్న తిరుపతి పోయాడే అంత మెరుతుంది కదా మెరుతుంది మధ్యలో మెరుతుంది బిడ్డ అట్లా కాదు నీకు అర్థమైతలేదా నేను నీళ్లు పోసుకున్నాను ఇప్పుడు తిరుపతి వేరే గుడికి ఇట్లేస్తాది మరి ఏది ఇప్పుడే కొత్త గుడి కట్టాలి చుట్టూ మొత్తానికి మధ్యలో రాలేదు వచ్చే చూసుకో నాకు నేను నెల తప్పిను అంటున్నా ఏడాదికి 12 నెలలు 12 నెలల్లో నువ్వు ఏ నెల తప్పినావు అని చెప్పు నీ బాధ్యత ఏ నెల అంటే గా నెల కాదే ఇంకే నెల నేను నీళ్లు పోసుకున్నా అంటాను బాబా నేను రోజుకు 2 సార్లు పోసుకుంటాను ఏం నీళ్ళు అంటే ఏమన్నట్టావా రాంగ మంచి మసలు పెట్టి కాగబెట్టి సుత్త కథకు రాంగా చెమ్మ నీళ్ళతో తడిపెట్టి స్నానం చేశాడు చెమ్మ నీళ్ళతో అడిసింది నేను మిగిలినాయి ఇంకా మిగిలినాయి అంటే తానే ఎట్లా చేస్తాను నేను అట్లా కాదే అమ్మా దాసిలారా 7 మేడల్లో 7 దాసుల్లో ఎంబడి పెట్టుకొని ఆ కన్న తల్లి ఉండంగా కన్న తల్లికైనా గాని నవసందులు ఎట్లా పడుతున్నాయి ఓ రామరా అమ్మా ఒకే నెలలాయనమ్మా అమ్మమ్మ చీర పాడి గారు తీసి పారేసిన ముళ్ళు పెట్టినంటే ఏ ముళ్ళు చీరనా అది అర్థపోతే ఉడకతాడు ఎదురేసిన ఈడెవరున్నారా నువ్వు అంత మొగోళ్ళే ఉన్నారే బతకపోతా
అమ్మమ్మ నిన్ను తాళలేను అమ్మ ఓయమ్మ నిన్ను తాళలేనమ్మా అమ్మమ్మ నిన్ను తాళలేను అమ్మ ఓయమ్మ నిన్ను తాళలేనమ్మా అమ్మమ్మ నిన్ను తాళలేను అక్క అమ్మ మనకే కాదు నాకు సువరాల దాడి పారవయమ్మ లొల్లి పెట్టకూరి పండుకోరు రావు మీరు వండుకోరు పండుకున్న వాళ్ళకి మంచిగా కథ అర్థం అవుతుంది పండుకోరు మీరు అమ్మ దాసి ఎవరా రాజన్న కోరలే మల్లన్నకి మొక్కే మొక్కుతానా అవ్వా ఏమన్నాడు రాజన్న కోరేలి వల్లన రాయసుడా బట్టి పోసావా తల్లి పిల్ల చల్లగా ఉంటే ఇగో వెనుక తాళం పెట్టే మా బావ ఆ బావ తీసుకొచ్చి దారుణం చేస్తారు రాయసుడా అయ్యో రాముగా నేనేమి చేతును శివ దేవుడా రేరెల్లువరో రాముగా నేనేమి చేతును అమ్మా ఓ దాసి బాబా నీ బాధ్యను ఏంది పాము తేలి నిడిపియబడితివి రోడ్డు మీద ఇల్లా ఇట్లా పొద్దు కాకపోతే కోలు కూడి రాకపోతే నువ్వు నాలుగింటికే పని చేస్తా ఉంటావు ఎవరు నేను ఎత్తున్నా నువ్వు ఎత్తున్నావు అని నాలుగు నువ్వు కట్టుకున్నావే 4 గంటలు పని చేసేది కరెంటు బిల్లు అంటివి ఈ బిల్లు ఎత్తివి మమ్మల్ని బాగా తెలియబట్టి అమ్మా అమ్మవారికి కొండలో ఏనాడు వెళ్ళిపోతున్నాయో ఏంటి అక్క దిక్కుమల్లి గట్ల ఇప్పుడు ఉంటే పొలం కాడికి చేసుకొని ఎక్కుతా బతుకుతారే నువ్వు మనిషిటి నువ్వే మనిషివా నువ్వు కన్నదానవా నువ్వు పెంచిందానవా అదే ఎందుకని నేను ఎందుకంటే పుట్టింది మగ పొలగాడా ఓ కాలం కూడా ఉండదు చేయకుండా ఉండదు కానీ కాలు కింద పెట్టి గుంజేదంటే చక్కగా సలాకుడు బొమ్మషాపులు చేయించి అంత కూడా పెరుగుతాడని నన్ను ఎవరు గుంజీరు మా అవే ఎట్టిది మా అవ్వ గుంజేదంటే నీకు ఇట్లా కూర్చోకుంటున్నా అప్పుడు ఇది జరిగి దొరికే ఉంటే జాగ్రత్త గుంజు చేయించి అంత కుంటుంటు ఎవరు చెట్టు నాకెందుకు అసలు నాకేమిటికి చో 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 తెలే మరి తాను ఆటబడి కన్న తల్లి మైన లోపల తడిబడి తానాలు పోతావని ఎవరు 7 దాసళ్ళు ఎట్లా జాలారి బండల్లో కచ్చి నీలారి స్థానం ఎట్లా వస్తున్నారు ఓ తల్లులాలా ఎట్లా దహనాలు వస్తున్నారు జాలారి బండలోన నీలారి బలమో జాలారి బండలోన
మాడకు నూనెలైనా నూనెలంటా పట్టనా అంకి అంకి ఒక ఎట్క లేకుండా చేసింది ఎన్నీల గడవడం అంటే నేను అనుకుంటున్నట్టు ఏమైనా పెరుగుతాయి కావచ్చు ఏమస్తుంది తిరిగిందేలాది నూనె తిరిగెప్పాలంటరా అయ్యో తిరిగిందేలాది నూనె తడివేడి తానమైన తానాలు పోతన తడివేడి తానమైన తడివేడి తానం పోసి మాడకు ముళ్ళంటి ముక్కుల చెవులు నూనె చేసి బట్టలు ఇప్పుడు పొత్తులు కలిసి ఇలాగాని పొత్తుల వంట వెంట కలిగి కనబడుతున్నదే ఇప్పుడే కన్న తల్లి వేడి పోయి తల్లి చేతుల వెళ్తామని ఏడు రాజులు కన్న తల్లి వేడి కట్టి అయ్యయ్యోనే పొలగానికి తానాలు పోసినాం అలా తడిబడి తానాలు పోసి మాడకు నోళ్ళు అంటే ముక్కుల చెవులు నోళ్ళు వేసి పిల్లగాని తీసుకొచ్చిన పిల్లగాని వేస్తాను క్యావ్ అని నేను ఖాళీ బాలియల్లంటే ఏంది సిగ్గనిపిస్తాను ఏం సిగ్గా కొన్న నిత్తేంది ఎవరు నువ్వు నేను 70 ఏళ్ళ పెద్ద మనిషిని నా మనవరు లగ్గమైంది మనవరాళ్ళకు లగ్గమైంది కొడుక మీ కన్నత నావి నేనారా మా కోడలు పొల్ల పత్తేర పోతే అత్తమ్మ పట్టుకోమని నేను కాకపోతే ఎవరు పట్టుకోడు పొలగాడు పిల్లి పుట్టేవాడు ఏడిచిండు ఏడితే అసలు లేడా అని ఆయన అడ్డమాపులు వేసుకుంటే వాడి వాడు చేసి ఇప్పుడు కూడా ఇక సపరేంగా పడిపోవడం నువ్వు దారా నీ పనులు పారకట్టిన ఉన్నాయి నువ్వు సపరించుడా నేను వచ్చామా అన్నవాడు నా తోడు కూర్చొని లేదురా పోగొట్టుకున్నాను ఏందా నీ పాలేం గుడ్డు పాలతో ఇస్తావు కదా లంజ కొడుకులు అంతకు నువ్వు ఇంతకు సప్పరించబడితే అట సప్పరించబడి నాకెవరికి నీకెరక వానికెరక నీ ఊటోళ్ళు నువ్వు ఇచ్చుకోవాలి అంతేనా కాదా మరి ఈ 7 దాచొల్లైన గాని కన్న కొడుకు పుట్టంగానే కన్న తల్లి మైలు ఆపి కన్న కొడుకు మైలు ఆపి ఆ కన్న తల్లి చేతి లోపల పెట్టిన వాళ్ళు లేక నాకు ఒక్క కొడుకు పుట్టినారే అమ్మవారు వల్ల ముందుగా ఏనాడు దత్తున్నదో అగో ఈ రోజు వారాలు వడగొట్టంగా 3 ఏళ్ళ 21 రోజు దగ్గరికి వచ్చింది కన్న కొడుకునేమో అప్పుడు కన్న తల్లి అయిన గాని ఏమనుకున్నది తల్లిదండ్రులు పేర్లు పెడతారు తాయిసు అంటారు ఈ తల్లి పేర్లు పెడతారు ఇంట 100 ఏళ్ళ ఆయుసు ఉంటదాట అని విప్లాపూరి పట్టణం వెళ్ళిపోయి 7 పట్టు బ్రాహ్మణుల తీసుకత్తే అచ్చిన బ్రాహ్మణులు పాలనేతుల పంచాంగాలు గడుపుకొని చూసినట్టున్నది సూర్యబలం చెప్పినట్టున్నది చంద్రబలం అన్ని తీళ్ళ ఈ పిల్లగానికి మంచిగా ఉన్నది శంకరుని వరాన ఈ పిల్లగాడు పుట్టిండు అగో రానున్న కాలం లోపల పేరు కత్తడు కీర్తి కత్తడా అని అగో పిల్లగాని పేరు పెడతామా అని ముచ్చం కుమారాదని పేరు పెట్టిండు నా తల్లురాలా బ్రహ్మలు పేరు పెట్టంగానే అవదానం గోదానం వస్త్రదానం ఎండి దానం బంగారం దాసుకొని వేగిండు అగో గణనాడు బ్రాహ్మణులు వెళ్ళిపోవంగానే అగో కన్న తల్లి 7 దాసులు కళ్ళతోని చూసిండు మరి రాజ్యాన్ని రాజు ఏమనుకున్నాడు నీకు కోరుకున్నట్టు కొడుకు పుట్టింది సంబరంగా దాలుకొమ్మ అని రాజు కచ్చేరి వేడికి వెళ్ళిపోతున్నాడు తప్పుకొండవా రాజు మరి
అమ్మవారైన గాని 7 దాసుల్ని ఎమ్మడి పెట్టుకొని బంగారు ఉయ్యాల గట్టి లాలించి లాలి పాటలు పాడుకుంటున్నాను పిల్లగానికి బంగారు ఉయ్యాల కడతనాని 7 దాసులు విలిసైన గాని బంగారు ఉయ్యాల గట్టి అగో పట్టు బట్టలు తీసి పొత్తులు వరిసి పొత్తులు కొన్ని రత్నాలు ఉయ్యాల పోసుకొని 7 దాసులు ఎమ్మడి పెట్టుకొని లాలించి లాలి పాటలు ఎట్లా వాడుతున్నది ఆ కన్న తల్లి ఎట్లా వాడుతున్నది లవణ పవన శ్రీశైలవాస ఇప్పుడు ఇప్పుడు ఉంటే పొలగళ్ళకు ఒక నైట్ తీసుకొచ్చి పక్కపల్లి పెట్టి వేసినప్పుడు తమకొక సుక్క నోట్ వేసిన వరకు పెద్దడానికి పత్రం కాకుండా సుక్కడానికి అన్నట్టు చిన్నప్పుడు అట్లే అప్పటికి బరణి ఉన్నదా అది 2 రూపాయలకు భర్త గవర్నమెంట్ సారా నాకేమైనా ఇప్పుడు ఉంటే పొలగళ్ళకు కంబార పొట్లో తీసుకొచ్చి పక్కబట్టి పెట్టి వేసినప్పుడు తమకొక్క దడబట్టి పెట్టిన వరకు పెద్దనాటి సిగురులు గట్టి ఉంటాయి 15 రోజుల దాకా పండ్లు తోకడం వస్తే తెల్లగా వస్తాయి ఆడవాళ్ళు అమ్మారు పుట్టుతారే ఎవరు నువ్వు ఆడవాళ్ళ సంగతి నీకెందుకు అయ్యో అంటున్నావు కదా అంటే ఆడవాళ్ళు
పిల్లగాడు 5 ఏళ్ల కన్న కొడుకును తయారు చేసింది సీతాలదేవి 5 ఏళ్ల కన్న కొడుకు ముచ్చంపు మారాదు పిల్లగాళ్ళతోని ఆడుకుంటున్నాడు 5 ఏళ్ల పిల్లగాన్ని కళ్ళతోని చూసింది లేక లేక నాకు ఒక్క కొడుకు పుట్టిండు మరి 5 ఏళ్ల పిల్లగాడు అయిండు ఎండి బంగారం ఉంటే దొంగల పాలంటారు భూముల జాగలు ఉండేది ఉంటే పాలల్ల భాగాలంటారు కట్టుకునే బట్టలు ఉంటే ఎట్టి సాకిరి పాలంటారు అగో చదువు రానివాడు సభల దున్నపోతు విద్య రానివాడు వింత పశువు అంటారు పిల్లగాన్ని తీసుకొని పోయి గురుకుల పాఠశాల లోపల ఏర్పిస్తానని కొడుకు జాడల్లో ఎట్లా వస్తున్నది కన్న తల్లినేమో ఎట్లా వస్తున్నది బొంగరాలు ఆడేటి బోడల్లా నాయి రాజ బొంగరాలు ఆడేటి బోడల్లా నాయి రాజ నువ్వు 5 ఏళ్ల పిల్లగానిమైనవు చదువు శాస్త్రాలు నేర్పిస్తా చదివే బంధన పోదాము రారా నా కన్న కొడుకా మమ్మీ ఎందుకు వచ్చినవని అమ్మమ్మల్ని అంటారా ఎవరు అంటారు బాపమ్మల్ని అనాలి ఎవరు హుషారు ఫిట్టే బాపమ్మలు అనాలంట అమ్మమ్మలు అంటాడు అరే అమ్మమ్మల్ని అంటే బాపమ్మలు బాపమ్మలు బెస్ట్ అమ్మమ్మలే వేస్ట్ మరి బాపమ్మలు ఎందుకు బెస్ట్ అమ్మమ్మలు ఎందుకు బెస్ట్ బాపమ్మలు అయితే మంచిగా చిన్నప్పటి నుంచి ఎత్తుకుంటారు లాలి పాటలు పాడతారు జోల పాటలు పాడతారు ఒక్కలు వేళ 2 వేళ కడుగుతారు గాలితారు దుఃఖాలు పిల్లలు కొనిస్తారు బయటకు ఐస్ క్రీమ్ కొనిస్తారు అందుకొరకే బాపమ్మలు మంచోళ్ళు అమ్మమ్మలే లంగరు మరి అమ్మమ్మలు ఎందుకు లంగలయ్యరా ఈ అమ్మమ్మలు అయితే ఇక 15 రోజులకోసారి నెలకోసారి 2 నెలలకోసారి అక్కడ కొడుకులతో కోడలతో లొల్లు పెట్టుకొని నేను ఆ బిడ్డని పోతాను టాంకో సంచలన చీర పేరు పెట్టుకొని ఈ ఆధార్ కార్డు పట్టుకుంటే బస్సు పిరియరే అక్కడ ఎక్కితే ఇక్కడ దిగుడే ఇక్కడ ఎక్కితే అక్కడ దిగుడే ఇక అక్కడ ఎక్కిందంటే ఇక్కడ వచ్చి బస్ స్టాండ్ దిగుతారు ఇక బస్ స్టాండ్ దిగటం కల్లా బిడ్డకి ఏర్పడవుతుంది మా వచ్చింది అట్లా అని అవరికి ఎదురు దొరుకుతుంది నువ్వు మొన్న వచ్చినప్పుడు బొక్కడ ముద్దోరు ఉంటే అవ్వో సినిమా తినాలనే అనే అవ్వో పెద్ద తినాలనే అనే అవ్వో బిడ్డ మీద అవ్వాడి మీద బిడ్డ వాడు అర్ధగంట సేపు పెడతారు
అర్ధగంట సేపు ఏడ్చినాక అవ్వా నేను అనుకున్నావానే నీ సంవత్సరం తల్లికి రమ్మ అందుకుండా లేరు ఈ మంది ఏమన్నారా సపోజ్ ముచ్చెట్టారా నీ కొడుకు ఎట్లు పోతుంది దేశం పోతుంది నేను ఆదుకోరా మెల్లగా మొదలకి ఇచ్చి ఇంటికి తీసుకొస్తుందిరా ఇంటికి వచ్చినాక బాబు చూస్తుంది ఏంది మామ రాకరాక వచ్చింది 100 రూపాయలు ఇస్తాన్నా ఓ కోడియే పోయ్యా అని 100 రూపాయలు నోటి తీసి బాబు చేతులు పెడుతుందిరా 100 రూపాయలు నోటి ఎక్కడ దాస్తుందో నాకు జ్వరం వచ్చిందన్న 100 రూపాయలు నోటి తీయదు నాకు పర్స పట్టిందన్న 100 రూపాయలు నోటి తీయదు అవి వచ్చిందన్న 100 రూపాయలు నోటి బయటకు తీస్తే అంత జీలకర్ర వాసన వస్తుందిరా డబ్బాల దాస్తారు కావాలి పోపు డబ్బాలు దాస్తారు కావాలి ఈ నవటలు అంత అక్కడనే దాస్తారు వీళ్ళు అక్కడే చేస్తారు ఇక 100 రూపాయలు కొంచెం పోయి స్కిల్ చేసి అంతా చికెన్ తెస్తారా ఇక చికెన్ తెచ్చిన కలిగి మావ ఇన్ని పూలు చేస్తాయి ఇగో ఇన్ని ముద్దగారులు చేస్తాయి ముద్దగారులు రా మీరేమనుకున్నారు ఏమో మధ్య 50 రూపాయలు తెలగల పడ చెప్తుంది అవన్నీ తయారు చేసి పెద్దోళ్ళు గడ్డ కాడ పెడుతుంది దేవుని గడ్డ కాడ ఎందుకంటే అరివిద ఉసున పెట్టి మా మందిని పెడితే నా కూరగాయలు తినని ఆ పెద్దోళ్ళు గడ్డ కాడ పెడుతుంది ఇక ముసలి కిషోర్ దగ్గర మాట్లాడుకుంటే ఉసునారుకో ఎవరికి ఏర్పడకుండా ఏం చెప్తుంది నీ ముచ్చరము నీ పోను వచ్చిన కాడ నుంచి ఒకటే ముచ్చట అని ఇగో పెళ్ళేసారి వచ్చినప్పుడు మా పెద్దోళ్ళని గడ్డ మంచిగా లేదా ఇప్పుడు కొద్దిగా జరిగినట్టు పిత్తండి కదా ఊత్తు రావే అటోళ్ళ కళ్ళ ఈ ముసలానికి ఎరికే ఎక్కడ బిడ్డ మెల్లగా వస్తుందిరా చేసిన పొలాలను చూస్తుంది పెద్దోడు గజ్జ ముక్కలను ముట్టి పెడుతుంది 50 రూపాయలు తెలగల పాటలు అవుతుంది తెచ్చిన చికెన్ తింటది చేసిన పూలు తింటది చేసిన ముద్దగర్ర తింటది అవన్నీ తిన్నాక బిడ్డ కొత్త చెప్పినట్టు అయిందేమే ఎవరు పోసిర్రే కళ్ళు నీ కళ్ళు పోసిరని భాస్కర్ ఆ ముసలి తింటది 50 రూపాయలు తెలగల పాటలు ఇన్ని ముద్దగారు అవ్వకు బొత్తుబులు బిడ్డుకుంటున్నా నీకు బొత్తుబులు ఎట్లా పోతాయేమో నీకు గోళలు ఇచ్చినా పోదేమో నీకు మందులు ఇచ్చినా పోదేమో నీకు 70 రూపాయలు 90 అడ్వాన్స్ ముందు పోతే అబ్బా అని 70 రూపాయలు వస్తుంది ఇక్కడ 90 తీసుకొని డిస్పోలో పోతే అసలు కచ్చ కొడుతుంది ఉన్న బొక్కలన్నీ అవుతుంది ఉన్న పూర్లను తింటది తగ్గింది అనగానే బర్రొస్తాయి గుడ్డలు పాలు చెప్తాయి మళ్ళీ 15 రోజులకు అత్తా అని మెల్లగా ఇంటికి దర్వాజుకుంటూ పోతాయి నీ అబ్బా ఇంటికి దర్వాజుకుంటే ఎందుకంటే ఇంటి ముందర ఆడుకుంటా అంటే 5 రూపాయలు 10 రూపాయలు చేతులు పెట్టవలసి వస్తుంది నీ కోపం అంతకి ఎక్కడ ఉన్నదా కానీ బడికైతే పోదందా బడికైతే పోదాం బడికి పోతే చదువు వస్తుంది మంచిగా బుద్ధి వస్తుంది జ్ఞానం వస్తుంది పిల్లగాడు మంచిగా చదువుతున్నాడు ఎవరైనా పిల్లని ఇస్తే నీకు లగ్గమైంది నువ్వు పెళ్లి చేసుకుంటా సంసారం చేస్తావు పిల్లలగా అంటావు సాత్తవు సవరితో పెద్ద చేస్తావు వాళ్ళకి పిల్లగాళ్ళు అవుతావు నువ్వు తాత అవుతావు తాతలు అవుతారా తీసుకుపోయి ఊరు చెర పెడతారు నీ బొంద మీద కరకం వస్తాయి మా గోడ బర్రకి కరుస్తాయి మమ్మీ చచ్చిపోయేవాడికి నేను కోరుకో చచ్చిపోడు కాదురా చదువుకుంటే బుద్ధి చచ్చిపోతా చదువుకోమని తాళం పడతాను అంతేనా అగో గురువు వేడుకోదామని కన్న కొడుకుని ఎంబడి పెట్టుకొని ఇక రామ రామ కోదండ రామ కోదండ రామ రామ కోదండ రామ కోదండ రామ రామ కోదండ
బయటికి వస్తావు తల్లి ఎందుకు వచ్చేది అయ్యా నా పిల్లలకు ఒక్క కొడుకు 5 ఏళ్ళ పిల్లగాడైండు మీ పాఠశాల లోపల ఏర్పిద్దామని అంటే విద్యలు నేర్పాలి బుద్ధులు నేర్పాలి అవా ఏంది కొడుకు ఇది పొంగెందుకు కప్పుకున్నావురా ఆడచెట్లో చూస్తాండే ఎట్లా చూస్తాండే దొంగడు చూస్తాడు ఈయన దొంగోడు అన్నారు ఏమంటారు ఈయన గురువారి అంటారు ఓహో మన ఇంటికాడ మసంటిగా ఏంటి మైసమ్మ కడ దుర్గమ్మ కళ్యాణి చిన్న చిన్న గురుగులు గా గురువు కాదురా అంటే అవి కొద్దిగా చిన్న ఉంటే ఈ గురికి జరిపెట్టారు ఈయన పంతులయ్య అంటారు ఓహో ఇస్తారు కదా పెట్టి పందులు కాస్తేనే కాదురా నేను టీచర్ అంటారు మొగైన కాదా ఇట్లా చేస్తాను తీరా టీచర్ అంటే మొగైన కన్న తల్లి ఉన్నంత సేపు పిల్లగాలు గావరమే చేస్తారు నువ్వు వేరక కూకోమని కూకుంటా లెమ్మని లేస్తాడు నువ్వు ఓ మమ్మీ ఇగో ఆ బల్ల కోడిగుడ్లు అల్పాలు పెడతారు కదా సరిగ్గా కోడిగుడ్లు తిన్నాక అయ్యా గుడ్లు లేవు అడ్డాలు లేవు కానీ కొడుక నీ పేరేం పేరురా నా పేరు మా మమ్మీ చెప్పలేదా చెప్పరే అది అడుక్కో నీ పేరేం పేరురా నా పేరే మీ మమ్మీ పేరురా అమ్మ మీ అమ్మకు పేరు లేదా కొడుక ఉన్నది మీ డాడీ పేరేం పేరురా బాపు మీ బాబు పేరు లేదా ఉన్నది మరి చెప్పు నానా నువ్వేమనిపిస్తావు నువ్వేమని చెప్తావు నేను అయ్యా అంట పొద్దుతం వచ్చి పోగొట్టుకొని పోయేస్తావు మీరు కూడా రాదు నాకు రాసుకుంటే కదా వారి తపసకొండ మారాదు తల్లి సీతాల దేవంటే వాళ్ళు అన్న మాట తప్పినోళ్ళు కాదు వద్దమాడినోళ్ళు కాదు మరి వాళ్ళ గర్భాన ఉట్టావు ఎసోటు అవుతావు కొడుక నువ్వు కన్న తల్లి అది గర్భాన ఉట్టగరే కాదు కొడుకులు పోతాడు పరాలు కొడుకు సరే అనాలి పేరు తెచ్చుకోవాలి పేరు అడిగేది ఉంటే మా బాపు మా అవ్వ ఇది అరణి ముచ్చట ఇప్పుడు చెప్పావు కదా మరి నీ పేరేం పేరురా నా పేరా నా పేరే నీ పేరేం పేరురా నా పేరే నీ పేరు నా పేరే పేరు పెట్టలేదా పెట్టిరు 21 దినం చేసిర్రా చేసిరు అన్నాడు ఏం పేరు అన్నారు నా పేరే పెట్టిరు నా రిజిస్టర్ రాసుకోవాలరా రాసుకో ఏమని నా పేరు మీ ఇంటి పేరు ఇంటి పేరు గడి గుడిసి మీరు బాంగులుగా ఆడ గడ్డి కూడా చదవాలి గట్ట ఎట్లా అంటారు మా వాడికి అందరు గడ్డి గుడిసి అంటున్నాను మీరు మీ వాడు గడ్డి గురించి అంటారు అట్లా ఎట్లా అంటారు గట్టి ఎట్లా అంటే ఇప్పుడు రేపు లేచిందని ఏమంటారు రేకులో చేద్దాం. కంకర వాడుతో కట్టిందని ఏమంటారు గుణ కప్పిందని గడ్డి కప్పిందని గడ్డి గుడిసి అంటారు గడ్డి గుడిసే అరే నువ్వు నాకే చదువు చెప్పదట్టున్నావు కొడుక ముత్యపు మహారాజు అని పేరు చెప్పాలి కొడుక నీ పేరు ఏందన్నప్పుడు రానా కొడుక అని ఓంకార శబ్దం చేసి ఓంకార శబ్దం చేసి పిరగాని చేతుల పలక పల్పం పెట్టంగానే తల్లిదండ్రికి దండవన్న త్రిమూర్తులకు దండవా అని గురు పాదాలు పట్టుకొని పలక బల్పండు రోజు చేతుల పట్టిండు పలక బల్పండు రోజు చేతుల పట్టిండురా ఒక్కనోడు పిల్లగాడు చెంపు మారాదురా పలక బల్పాని కాదురా చేతుల్లో పట్టినాడు నువ్వు ఒక్కటంటే రెండన్నవారు కాబట్టి గురువు రెండంటే నాలుగన్నవారు కాబట్టి నువ్వు అంటే పిల్లగానికి ఉద్యోగము రాలబట్టరా ఆ అంటే పిల్లగానికి అక్షరాలు మూలబట్టరా నీ 4 వేల పులాటరా అవి 18 ఉండాలరా అవి 24 శాతాలరా మరి ఎలా వేదాలు లోపల చదువుతున్నాడు మరి ఎలా వేదాలు లోపల చదువుతున్నాడు నా ఇంత బాలుడాట బాలుడు పెద్దవాడాయ బాలుడు 18 పురండాలు 24 శాస్త్రాలు ఎల్ల వేదాలు పొల్లదవుతున్నాడు పిల్లగాడు 7 3 10 11 2 12 2 14 ఏళ్ళ బాలుడైతున్నాడే 14 18 ఏళ్ళ యుక్త వయసు పిల్లగాడైతున్నాడు ముత్యపు మారాలు నూనెకు మీసాలు నున్నటి బుక్కలు చక్కదలను సుపోరు పొడిచే పొద్దుకన్నా అనుకున్నది కానీ పిల్లగాని వంక లేదు పిల్లగాడు కళ్ళ చూసిండు ఎప్పుడు చదివింది చదువు కాదు ఎప్పుడు తిన్న తిండి కాదు ఎప్పుడు అన్న నిందగాదు వాడేటప్పుడు వాడాలే చదువులని నా తిరిగి పుట్టింది నా తల్లి వేడి పోతా నా తల్లి వేడి పోయి కవలవంత అన్నం చేస్తరాలి గురువు వేడి కట్టిండు పదల పప్పది కట్టిండు 5 ఏళ్ళ ఆరు కట్టి అయ్య గురువు 4 సెలవులు పెట్టవయ్యా
లోగిళ్ళ బయటికి పోతా కవలవంత అన్నం తినత్తానని గురుపాదాలకు దండం పెట్టంగానే రారా నా కొడుక ముత్యపు మహారాజ 10 మంది గర్భం లోపల పశువు ఉట్టం దగ్గర లేదు నీ అసొంటి బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు ఒక్క కొడుకుంటే చాలు కొడుక క్షేమంగా పోయి లాభంగా రారా దీర్ఘమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించి దీవనార్థి పెట్టిండు ఓ తల్లులారా పోయిరా కొడుక గురువు తోడి సెలవులు వెళ్ళిపోయిన ముచ్చమ్మ మారావు 7 బిడ్డలకు వెళ్ళిపోతున్నా అని నేరల్లో చదువులు శాస్త్రాలు అన్ని నేర్చుకొని వచ్చిన మమ్మీ అగో నేను రావంగా నాకు 2 కోతులు దొరికినాయి. ఈ చిలక కోతులు చిలక కోతులు ఆడతాయి నాతో ఆడుకుంటే పట్టుకొని వచ్చిన అగో సరమంచిది కన్న కొడుక అని 2 కోతులను కళ్ళ చూసింది, 2 గంట వేరున్న పక్షుల పిల్లల కళ్ళ చూసింది. ఇవి నీకు అటువంటి ఒక్క తోడగొట్టకున్నా కూడగరేకున్నా నా తమ్ముడు ఆదుకుంటానా అని పిల్లగాడిలో ఇళ్ళకు రావంగానే కన్న తల్లి ఏమన్నది, మరి నా కన్న కొడుకైనా గాని ఎన్ని రోజులైనా నా చేతి అటువంటి ఒక్క వంట ఏకి అన్నం పెట్టకనా అని నవాగాయ పిండి వంటలు వేసి నా కన్న కొడుకు అన్నాలు పెడతానా అని పెడతానాలు ఏపిచ్చింది. తడి వస్త్రాలు విడిసి వస్త్రాలు కట్టించి సన్నవారి బియ్యము తన వల్ల వంటలు వీటి వారి బియ్యము బిన్నెల వంటలు వేసి కన్న కొడుకు అన్నం పెడతానా అని కూర్చోర కన్న కొడుక కోరా నా కొడుక అన్నం పెడతానని కన్న కొడుకు కూర్చుండబెట్టి సన్నవారి బియ్యము తన వాళ్ళ వంటలు వీటి వారి బియ్యము బిన్నెల వంటలు వేసి ఎండి గిలాస పెట్టింది బంగారి పళ్ళం పెట్టి
అన్న ఊరు పెట్టబట్టే కన్న తల్లి అన్నం తిన నాది కొడుక కుమారా అన్నం తిన రాదు కొడుక కుమారా అన్నం తిన నాది కొడుక కుమారా అన్నం తిన రాదు కొడుక కుమారా ఏనాడు కన్న తల్లి సీతాదేవి ఏనాడు కన్న కొడుకు అన్నాలు పెట్టిందో కన్న కొడుకు ముచ్చము మా రాజు ఏనాడు రాని నేను కవలవన్న వింటనాని అన్నాలు తీరబట్టే ఓ దేవుడా అన్నాలు తినబట్టే ఓ దేవుడా అక్కముక అన్నమూలే నారాయణ అక్కముక అన్నమూలే నారాయణ అన్నమూల గడపబట్టే ఓ దేవుడా అన్నముల గడపబట్టే ఓ దేవుడా అక్కముక అన్నాలు గడపండి ఏనాడు కవలవన్న నిన్నుడు పిలగాడు ముచ్చము మహారాజు అన్న తిన్న పిలగానికి సల్లంత గాలి ఒక మెల్లంగా నిద్రలు ఏనాడు వస్తా ఉన్నాయో నా తల్లి సీతాలదేవి నేను పట్టుకోళ్ళ మంచం మీద గడేదేమో వండుకుంటున్నా అని పిలగాడు అమ్మా నాకు అన్నం తిన్నాక అన్న కూరుకు వస్తున్న అన్న గోల పడ్డ కోళ్ళ మంచం వేసి పండుకోబెట్టింది పండుకోర కన్న కొడుక కుమారా పండుకోర కన్న కొడుక కుమారా మంచం కొడుకు ఉదయనాడు కన్న కొడుకు వండుకున్న వాళ్ళే నా కన్న కొడుకు చిన్ననాడు సిన్నీడు కొడుకు పెద్దనాడు పెళ్ళీడు కొడుకు అయిండాని లగ్గానికి ఇలా కొద్దు ఉన్నాడు పెళ్లికి ప్రేమ కొద్దు ఉన్నాడు కళ్యాణం కాయసి కొద్దు ఉన్నాడని నా కన్న కొడుకును లేపి లగ్గం వేసుకోమంటనాని ఏమి రోరి కన్న కొడుక కుమారా ఏమి రోరి కన్న కొడుక కుమారా గుమ్మడి సక్కలి ముచ్చప్పు రాజే ఓలాల మామిడి సుగలోల సందమామ ఓలచ్చ గుమ్మడి సక్కలి కాకంత రాజే ఓలాల మామిడి సుగలోల సందమామ ఓలచ్చ గుమ్మడి సక్కలి ముచ్చప్పు రాజే ఓలాల మామిడి సుగలోల సందమామ ఓలచ్చ గుమ్మడి సక్కలి ముచ్చప్పు రాజే ఓలాల మామిడి నిరోగ కన్న తల్లి ఓలచ్చ గుమ్మడి తల్లి సీతాలదేవి ఓలాల మామిడి తల్లి నాగకన తల్లి ఓలచ్చ గుమ్మడి తల్లి సీతాలదేవి ఓలాల మామిడి పండుకున్న నందగానే ఓలచ్చ గుమ్మడి ఎందుకంత లేపినావే ఓలాల మామిడి పండుకున్న నందగానే ఓలచ్చ గుమ్మడి ఎందుకంత లేపినావే ఓలాల మామిడి లేపినట్టు కారణం ఓలచ్చ గుమ్మడి నాకల్ల చెప్పరాదే 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 ఓలాల మామిడి కొడుకరార కన్న కొడుక కుమారా కొడుకరార కన్న కొడుక కుమారా కన్న కొడుక కుమారా కొడుకరార కన్న కొడుక కుమారా అన్న కొడుక ముచ్చప్పు మహారాజా పండుకున్న నన్నెందుకు లేపినవని పలుకుతున్నావు నువ్వు ఇంత అయినా గాని యుక్త వయసుకి వచ్చినావు చిన్ననాడి సిన్నీడి కొడుకు పెదనాడి పెళ్ళీడు కొడుకురా నీకు పెళ్లి ఎత్తరా నాగన్న కొడుక పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా మమ్మీ ఇంత చిన్న వయసు లోపల నాకు పెళ్లి ఎందుకు ఇప్పుడే చిన్న వయసు ఇంకా చిన్న వయసు కాదా ఏ పని చదువుతున్నారు ఇప్పుడు ఆయనతో మొన్న పరీక్ష మొన్న శక్తి ఎంత చదువుతున్నారు ఏ పార్టీ డిగ్రీనే డిగ్రీరా కొడుకు డిగ్రీ చదువుతాను డిగ్రీ అంటే ఎంతరా డిగ్రీ అంటేనా డిగ్రీ అంటే నాకు అంతరానంగా నేను అంటాను నాకేమేరకాను నీ కొడుకు పేర్ల ఫస్ట్ ఏందా నీ కొడుకు బస్సు సోకే కానీ చదువు సోకలేదా అంటారు నువ్వు అంటే కాదు నాతో నేను ఇంత క్లేవర్ బాయ్ నేను అనుకుంటా అది క్లివర్ అయిపోయి తప్పు నచ్చం పని లేదు 3 జాబ్లు వేరే గవర్నమెంట్ జాబ్ క్లెవర్ పెళ్లి కొడుక నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా మమ్మీ సరే నాకు పెళ్లి చేస్తున్నాను మరి నాగ దగ్గర పిల్లలు ఎక్కడ చూసి పిల్లలు ఎక్కడ కోడెందుకురా నా అన్నగాని బిడ్డ లేదా ఎవరు చిన్న అన్నగాని బిడ్డ ఎవరు వజ్రావతి ఓహో మొన్న
ఆకాశ పండుగ అప్పుడు దాని ఒక పాడుగాను అది ఎట్లా పాడబడ్డది నా కోడలు అంటే వజ్రవతి కరెంట్ లేకున్నా గానీ దీపం కరెంటు లేకున్నా కానీ వజ్రవతిని పెళ్లి చేసుకోరా దాని ఒక పాడుగా ఎట్లున్నదిరా ఇగో ఒక కాలు కొళ్ళు నూతుంది ఒక కాలు అసలు నూతుంది చిన్నప్పుడు గట్టే ఉంటారు పెద్దనాడికి కాళ్ళంకర్ ఉంటే దేవుడి కడుపు దొప్ప చెవులు కొద్ది పండుగ అంటే మొన్న ఆకాశ పండుగ అప్పుడు ఇక మా మరదలు ఇక మా ఇద్దరు కలిసి ఆ పొయ్యి కాడ అప్ప చేసుకుంటా కూర్చున్నారు నేనేటో అట్లా ఎత్తి అచ్చికల్ కల్లా పొయ్యి కాడ సిటా 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 సప్పడొస్తాను ఎందుకు ఏదిరా కట్టెలు ఇట్లా కావచ్చు నేను అనుకున్నా ఆ పోరి పాడుగా మాట్లాడుతుంటే గొగ్గి పనులు ఆ పనుల కలిసి తుంపిర్రలో పోయి కచ్చుడులే పడతాయి కొడుక అట్లా కాదురా కాళ్ళంకరు ఉంటే చేతులంకరు ఉంటే అంగవైకల్యం ఉంటే ఇప్పుడు రేవంత్ సార్ 6,000 పింఛన్ ఇస్తాడట 35 కిలోల బియ్యం ఇస్తాడట గవర్నమెంట్ సొమ్ము వింది బతకచ్చు ముందు ఇచ్చిందంటే కొడుకు ఇగో అంగవైకల్యం ఉంటే 4,000 పింఛన్ వస్తుంది 35 కిలోల బియ్యం వస్తే తిని పింఛను బాగా పింఛను కొరకు కాపురం చేసుకోవాలి నా అన్నగారి పింఛనే చేసుకోవాలి మీ అన్నగారి పిల్లలు మీ అన్నగారి పిల్లలు వేసుకోండి నా మాట వినరా అసలుకే వినా నా మాట మా బాబు నిన్ను చేసుకొని పొందిన వాడు ఇక నన్ను నేను చేసుకొని మళ్ళీ ఏ కొంపల వాడాలి పెళ్లి నాడు పెట్టిండ్రు బొట్టు ఇది వాడకావు అని అంటాను నేను అంటారా నాకు ఏం జరగదు ఒక్క రోజన్నా మా కల్పించరా ఎవరన్నా ఎవరు మీ అన్నగాళ్ళు మీ వచ్చాడు సార్ వచ్చింది కాదా అయినా నా కోడల్ని చేసుకుంటున్న అన్నగాడు 6 మన 5 తులాల బంగారం పెడతానన్నాడు 6 వెట్టలు పెడతాను ఏంటిది 6 వెట్టలు 6 వెట్టలు నూకుడు బంధిస్తాం పెడతాను 6 వెట్టలు కాదే 6 వెస్టర్ 2 నూకుడు బంధిస్తాం పెడతారు గది కాదే ఫ్రంట్ ప్లేట్ బండి ఏంది గవే దొబ్బుకునే బంధు కట్టదన్నారు కానీ మరి అదే కాదా అయితే అవి పెడతారు మంచిగా 5 తులాల బంగారం పెడతారు 5 లక్షల రూపాయలు ఇస్తారా ఒక్కటే బిడ్డ నీకు 5 లక్షల రూపాయల కొరకు 5 తులాల బంగారం అగో చిరంజీవి మల్లన్న మన గురించి అక్కడ ఉన్నాడు ఎవరు సంబంధం మాట్లాడడానికి మీ అన్నగారు ఏ కాదు నాకు వేరే పిల్లలు చూసిండే నా కొడుక నువ్వు ఎంత చెప్పిన వింటలేకపోతే వారి కన్న కొడుక నా కొడుక ఎల్లా అన్నగాని బిడ్డలు లగ్గం వేసుకోమంటే వద్దంటున్నావురా నా కొడుక ముచ్చంపు మహారాజా ఆడవాళ్ళకైనా గాని అన్నగాళ్ళ అటువంటి ఒక్క పిల్లగాళ్ళను లగ్గం వేసుకుంటూ రావటానికి పోవటానికి మాకు తోవలుంటాయి సౌడు రొట్టెలు తిన్న తల్లి గారి ఇల్లు అంటారు పుట్టి కూర తిన్నగాని కూరాడు పెట్టిన ఇల్లురా ఇక అవ్వగారి ఇంటిరా నా తొడుగా అవ్వగారి ఇంటి తవ్వ నా తొడుగా అవ్వగారి ఇంటి తవ్వ నా తొడుగా అవ్వగారి ఇంటి తవ్వ నా తొడుగా నువ్వు బంధు పెడతావారా కుమారా నువ్వు బంధు పెడతావారా నా కుమారా నువ్వు బంధు పెడతావారా కుమారా నువ్వు బంధు పెడతావారా కుమారా కన్న కొడుక కుమారా నీకు దండవల వెళ్ళరాను నా కొడుక నీ 2 గాళ్ళు మొక్కుతారా నా కొడుక అన్నగాని బిడ్డ నూరా నా కొడుక నా అన్నగాని బిడ్డ నూరా నా కొడుక నువ్వు పెళ్లి చేసుకోరా కుమారా నువ్వు పెళ్లి చేసుకోరా కుమారా నా కొడుక ముచ్చంపు మహారాజా తోడు రొట్టెలు తిన్న తల్లి గారి ఇల్లంటారు కుంటికి నిన్న గారి కూరాడు వెంటనే ఇల్లంటారు కొడుక గారి ఇంటి తొమ్మిది బంధు పెట్టి ఓపురా పుత్తులు చెప్పినారు కుమారా నీకు పుత్తులు చెప్పినారు కుమారా చెప్పినారు నా కొడుక జ్ఞానులు చెప్పినారు నా కొడుక చెప్పిన ఇల్లు నా కొడుక ఇల్లు నా కొడుక కొట్టారు గాను నా కొడుక కొట్టారు గాను నా కొడుక చెప్పినారు నీకు
ఇల్లు నా కొడుకా కోడి కొట్టాలి కాదు పోవాలా. కొట్టాలి కాదు కావాలా. మా కొడుకా నీకు ముద్దులు ఎవరు చెప్పింది నీకు కాదు ఎవరు చెప్పింది నా కొడుకా. అంత చెప్పిన కానీ నా తల్లి నువ్వు ఎంత చెప్పినా నేను వినడానికి పిల్లగాడు ముచ్చంపు మారాదు. ఆగోలికి పోయి ఎర్రలో వండుకుంటున్నాడు ఆ బాలుడేమో. పిల్లగాడు ఏనాడు వెళ్ళిపోయి పనవటి మాల లోపలాలిగి ఎర్రల్ల వండుకున్నాడు. అప్పుడు కన్న తల్లి ఏమనుకుందని, మరి ఆడవాళ్ళు ఉంటేనేమో తల్లి బుద్ధి చెప్పుకోవాలి, కన్న కొడుకుంటే కన్న తల్లి బుద్ధి ఆ కన్న తండ్రి బుద్ధి చెప్పుకోవాలి. శనమైతే కచ్చిరి కాంచెల్లి నా భర్త వత్తడు, నా భర్త వచ్చినాక నా భర్తతో చెప్పి కన్న కొడుకుని మేనే పిల్లగాన్ని లగ్గం చేసుకోమంటానని భర్త నాకల గురించి చూస్తున్నదో. రాజాల రాజు తమసకొండ మహారాజు రాజవేలుడు దేశవేలుడు 7 ప్రధాన చేతుల రాజ్యమప్ప చెప్పి ఇప్పుడే లోగిళ్ళ